సమాజ సేవ చేయడం కోసమే లయన్స్ క్లబ్స్ ఏర్పడ్డాయని డివిఎస్ రాజు, డాక్టర్ బాదం బాలకృష్ణ, ఈవివి ఈశ్వర్ కుమార్, మంజులూరి విశ్వేశ్వరరావులు పేర్కొన్నారు. కాకినాడ లయన్స్ క్లబ్లో లయన్స్ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్ కాకినాడ, పుష్కర, లయన్స్ క్లబ్ వికే రాయపురం, లయన్స్ క్లబ్ కాకినాడ రూరల్ నూతన కార్యవర్గం అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ వెంకటేశ్వరరావుతో పాటు మెంబర్స్తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలని కోరారు. ఉన్నదాంట్లో కొంత ఇతరులకు సాయం చేస్తూ సామాజిక సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు చిట్నిడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ దారి వెంబడి వచ్చే అవకాశం నాకు లేదు కాబట్టి అంటే మళ్ళీ మనకి జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ జన్మించిన మళ్ళీ ఇలా అదృష్టవంతుల జాబితాలో పుట్టడం లేదో తెలియదు. ఒకవేళ పుట్టిన ఇలా సమాజ సేవ చేయాలనే ఈ జ్ఞానం లగేజ్లో చేరాలన్న ఆశ, ఆ కోరిక వస్తాయో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా నన్ను లైఫ్లో వాళ్ళు జాయిన్ చేసుకుంటారో లేదో తెలియదు. జాయిన్ చేసుకున్న మళ్ళీ నేను ఇలా గవర్నర్ కింద మళ్ళీ మీ ఈశ్వర్ కుమార్ గారు, అలాగే మీ శ్రీనివాస్ గారు వీళ్ళంతా మళ్ళీ నన్ను పిలుస్తారో లేదో తెలియదు. సో ఇన్ని అవకాశాలు లేవు కాబట్టి ఉన్న ఆ కొద్దిపాటి జీవితంలో అదే పెద్ద చెప్తారు, కన్ను తెరిస్తే జనం, కన్ను మూస్తే మనం, రెప్పపాటే కదా ఈ పయనం. రెప్పపాటి పయనంలో మనం రెప్పరెప్పలేకపోతున్నాం. ఇది అదే చెప్పి అదే రామకృష్ణ గారు అది అమ్మ సేవ చెప్పింది. అది ఎంత పెద్దవాడు అంటే ముఖేష్ అంబానీ చచ్చిపోయినా, ముష్టి వారు చచ్చిపోయినా కాల్స్తే మీద చేటడుతుంది. సో శ్మశానంలో ఆ బూడిద కింద పోకుండా భావితరాలకు విభూతిగా మారాలి అంటే కొన్ని అడుగుచారులు మనం మిగల్చాలి. 24-25 సంవత్సరానికి లయన్స్ క్లబ్ కాకినాడ పుష్కర ప్రెసిడెంట్గా రవితేజ, సెక్రటరీగా లయన్స్ సతీష్, ట్రెజరర్గా అంకుర్ సురానా, అలాగే వికే రాయపురం ప్రెసిడెంట్గా దొరబాబు గారు, చలాటి దొరబాబు గారు, వారి టీం అద్భుతమైన కార్యక్రమాలు చేసి కాకినాడ పరిసర ప్రాంతాల్లో వికే రాయపురంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసి చాలా మెప్పు పొందారు. వారందరికీ మన సభాముఖం ఒకసారి మనం తప్పటి ద్వారా అభినందన తెలియజేద్దాం. ప్రపంచంలో 10 రూపాయలు డొనేషన్ కానీ 10 లక్షలు ఇవ్వడం కానీ చాలా ఈజీ అట మీ తాహతం బట్టి. కానీ ఒక పావు గంట, అరగంట, ఒక నిమిషం స్పేర్ చేసి బయటకు వచ్చి వేరొకరికి సహాయం చేద్దాం అనే ఉద్దేశం ఉన్నది మాత్రం లైన్ సభ్యులు ఒకటే. ఆ లైన్ సభ్యులు ఒకళ్ళకే తనకు మాలిన ధర్మం ఉంటారు కదా, ఇది తనకు మాలిన ధర్మం అన్న కానీ సంఘంలో ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఆలోచనతో విలువైన సమయాన్ని, అంతే కదా 10 లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కానీ 10 నిమిషాలు పోతే దానికి తేలేదు. విలువైన సమయాన్ని కేటాయించి ఇంకొకరికి సేవ చేసే ఏకైక ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్. అందులో మనందరూ సభ్యులు.